హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ హౌస్ కి సంబంధించి మనం స్టార్టింగ్ భూమి పూజ చేసే కాడి నుంచి స్లాబ్ వేసేంత వరకు కూడా వీడియోస్ అనేవి చేయడం జరిగిందండి. ఒక సిరీస్ గా ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి చూసి అయితే తెలుసుకోండి. ప్రెజెంట్ ఈ హౌస్ ఎక్కడ వరకు కన్స్ట్రక్షన్ అనేది అయ్యింది అనేది తెలుసుకుందాం. అలాగే హౌస్ యొక్క ప్లానింగ్, మెజర్మెంట్స్, కొలతలు అనేవి ఏ విధంగా వచ్చినాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అలాగే చాలా మంది వాస్తు ప్రకారం ఉత్తరముఖంగా ఒక మంచి హౌస్ ప్లాన్ ఉంటే చెప్పండి అని కూడా అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి వారికి కూడా ఉపయోగపడుతుంది. ప్లానింగ్ అనేది ఒకసారి చూసుకోండి. ఇక ముందుగా టోటల్ హౌస్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసరికి మనకి 36 అడుగులు వెడల్పు ఉంటుంది, 46 అడుగులు పొడవు అయితే ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ తోటి బిల్డ్ చేస్తున్న హౌస్ అన్నమాట. ప్రెజెంట్ హౌస్ కి చుట్టూ ప్లాస్టరింగ్స్ అనేవి అయిపోయినాయండి. ఫ్రంట్ మట్టికి మనకి వెలివేషన్ వర్క్ కు సంబంధించిన కట్టుబడి అనేది కట్టడం జరుగుతుంది. పైన హెడ్ రూమ్ కావచ్చు, అలాగే మెట్ల దగ్గర వచ్చే వెలివేషన్, వీటన్నిటికి సంబంధించి మనకి బ్రిక్ వర్క్ అనేది చేస్తున్నారు, చూడవచ్చు. మీకు ఈ ఈ ఫ్రంట్ లో ఇక్కడ కనిపిస్తున్న ఏరియా మొత్తం మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది వస్తుందండి. అలాగే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. మెట్ల పక్కన మనకి కొంచెం స్పేస్ కూడా ఉంటుందండి, ఖాళీ స్పేస్ అనేది. అది కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూడవచ్చు అనమాట. సో ఈ పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో, ఈ పార్కింగ్ స్పేస్ యొక్క పొడవు వెడల్పులు అనేవి మనకి 19x12 సైజులు అయితే ఉంటాయండి. అలాగే తూర్పు వైపున మనకి 4 అడుగులు సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. దీనిలో చివరన మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇక హౌస్ లోకి మనకి ఎంట్రన్స్ అయితే ఇదండి, మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ లోంచి లోనకి వచ్చినట్లయితే ముందుగా మనకి హాల్ అనేది కనిపించడం జరుగుతుంది. మొత్తం పైన సీలింగ్ కి సంబంధించి బేస్ ప్రైమర్ కూడా అప్లై చేయడం జరిగింది. ఇక అలాగే ఫ్రంట్ మనకి తూర్పు వైపున డోరు, దాని పక్కన మనకి విండో అనేది రావడం జరుగుతుందండి. ఇది మొత్తం మనకి హాల్ అని చెప్పుకున్నాం కదా. ఈ వాల్ లో మనకి టీవీ యూనిట్ గానీ ఏదైనా డిజైన్ అయితే చేస్తారండి. ప్రెజెంట్ మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో అయితే ఉంది కాబట్టి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక పూజా రూమ్ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పూజా రూమ్ అయితే వస్తుంది. దీని యొక్క మెజర్మెంట్స్ అనేవి మనకి 4x6 సైజులో మనకి మెజర్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా మనకి లోపల లోపల కొలతలండి నేను చెప్తున్నవి. దీని పక్కనే మనకి కిచెన్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా రెండు అయితే వస్తాయండి. రెండిటికి సంబంధించి వెంటిలేషన్ కోసం విండోస్ అనేవి డిజైన్ చేశారనమాట. సో వీటి యొక్క మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అనేది మీకు 11.2 అలాగే 13.9 సైజులో కిచెన్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ 2 బెడ్రూమ్స్ కి వెళ్లే పాసేజ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. దీనిలో బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా హైలైట్ ఇస్తూ ఒక డిజైన్ అనేది వస్తుంది అనమాట. సో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, మనకి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళినట్లయితే మీరు చూస్తున్న వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. 13, 7, 15, 8 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ విండోని కూడా ప్రొవైడ్ చేశారనమాట, చూడవచ్చు. అలాగే అదే వాళ్ళలో మనకి అరమర కబోర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మ్యాపింగ్ కూడా గీసుకోవటం అయితే జరిగిందనమాట, అది కూడా చూడవచ్చు. దీనిలో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇదండి. 5x8 సైజులో ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండటం అయితే జరుగుతుందండి. మొత్తం చూడవచ్చు అనమాట. దీనిలో కూడా మనకి పైన వైపు బేస్ ప్రైమర్ ఇవన్నీ కూడా వేశారు. ప్లాస్టింగ్స్ ఇవన్నీ కంప్లీట్ అయితే అయిపోవడం జరిగింది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. దీని యొక్క మెజర్మెంట్స్ కూడా సేమ్ మనకి 15x8 అదే విధంగా 13x7 సైజులోనే రావడం జరుగుతుంది. ఇందులో ఇచ్చిన బాత్రూమ్ మట్టికి మనకి 4.5x8 సైజులో వస్తుంది అనమాట. ఈ బాత్రూమ్ అనేది ఒక 6 అంగుళాలు తగ్గుతుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఉండే బాత్రూమ్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇందులో కూడా వెంటిలేషన్ కోసం విండో, అలాగే ఓవరాల్ గా బెడ్రూమ్ యొక్క లుక్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ గా హౌస్ యొక్క మెజర్మెంట్స్, కొలతలు గానీ డిజైన్స్ గానీ ఇవ్వండి. హాల్లో మరొక కొలత అనేది ఇందాక చెప్పడం మర్చిపోయానండి. మెయిన్ హాల్ వచ్చేసరికి 13.5 అదే విధంగా మనకి 15.5 సైజులో అయితే మనకి మెయిన్ హాల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ గా హౌస్ కు సంబంధించిన మెజర్మెంట్స్, కొలతలు, డిజైన్స్ అయితే ఇవ్వండి. ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో అయితే ఉంది. ఈ హౌస్ ని నిర్మిస్తుంది వచ్చేసరికి ప్రగడా కన్స్ట్రక్షన్ వారండి. వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది మనకి చీరాల లక్ష్మీ శ్రీనివాస కాలనీలో బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాం, మీరు కాంటాక్ట్ అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీరు 100% పక్కా వాస్తుతోటి ఒక ఉత్తర ముఖంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా సరే, మీరు ఇప్పుడు ఈ చూసిన ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ఈ హౌస్ కి సంబంధించి ఇది కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ హౌస్ కి సంబంధించి ఇంతకు ముందు వీడియోస్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ లెవెల్ నుంచి ఈ స్టేజ్ వరకు రావడానికి అన్ని కూడా మన ఛానల్లో మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అవన్నీ కూడా చెక్ చేయండి. మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో
ఎండ్ స్క్రీన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరిగింది ఏంటనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే ఎవరైతే నార్త్ ఫేసింగ్ తోటి ఇల్లు అనేది కట్టుకోవాలనుకుంటారో వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే హౌస్ పూర్తయిన తర్వాత టోటల్ గా ఎలా వచ్చింది ఏంటనేది అవుట్లుక్ అనేది మీకు మరొక వీడియో రూపంలో నేనైతే తెలియజేస్తానండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. అలాగే నార్త్ ఫేసింగ్, ఉత్తర ఫేసింగ్ తోటి వచ్చే హౌస్ మోడల్ లో ఇదొక మోడల్ అండి. మీరు మరొక మోడల్ ఏదైనా చూపిమని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్లయితే నేను మరొక నార్త్ ఫేసింగ్ మోడల్ ను కూడా మీకు చూపిస్తానికి ట్రై చేస్తాను. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.